ఒకటి పాలు వచ్చింది అంబకాసురుని ఆ యొక్క శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి అయినా గాని మాయా పార్వతి అవతారం వేసుకొని మరి వచ్చి ఆ యొక్క అంబకాసురుడు ఎప్పుడైతే వరము కోరిండో శకరం చేత అదే విధంగా మరి ఆ యొక్క మత కొలిపి అంబకాసురుని మీద మాయా పార్వతి ఏం చేసిందంటే శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి అవతారం ఆ స్త్రీ రూపం వేసుకొని వచ్చి ఆ త్రిశూలం శంఖము తీసుకొని పోయి ఆ యొక్క మహాశంకరునికి పార్వతికి ఇచ్చింది కాబట్టి ఆ యొక్క పార్వతి అయిన ఆదిశక్తి అవతారం ఎత్తుకొని మరి అప్పుడు ఈ యొక్క దుష్టుని దూరిని ఏ విధంగా చూస్తారని చెప్పని ఆ యొక్క పార్వతి అయినా ఆ త్రిశూలం పట్టుకొని ఏ విధంగా వస్తుందంటే జయ రజారంగ ఒక్క చుమ్మనం నారి ఒక్క చుమ్మనం నారి మరి వయ్యారి బామా నీవు నా కుమారుండం అనుకోని ఎన్నో పోది నేను ఓడ్చుకున్నాను కాబట్టి నీ హాయివు తీరి దుర్మార్గుడా ఆ విధంగా అంటున్నావా ఆహా ఇట్లా నా ఊకినే ఇట్లా వనుకునే ఇట్లా ఏమిరా ఇట్లాను పోలేదే ఇటువాను కొండలరాయే ఇట్లాను పోలేదే నారి నన్ను ఇర మత కోల్పినట్టు అవుతుంది మరి ఆ యొక్క మాయ పార్వతైన వచ్చి ఎప్పుడైనా నన్ను జోడించి లారికి పాడవాడి బలుడవనుకుంటీ రాని బలుడవనుకుంటీ రాని
ఓర్చుకున్నాను కానీ నిన్ను చుంచుటకు యమశక్తి అయి వచ్చిన నేను. అవునరా? ఆదిశక్తి అవతారం దాల్చుకొని అవురా ఆ విధంగా వచ్చామంటున్నావా? తెలియరు నా చంద్రము తెలియరు నా చంద్రమూర్తి సుందరి ఈ వారా ఒక్క చుమ్మన ఇంకా నీ గర్వం మనసులేదు. ఇంకా 2 నిమిషాలు ఉంది రండి. నిన్ను చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే నా ఎట్లా అనిపిస్తుందిరా? మదనాబారికి తలలేకపోతున్నా నాని మరి సుందరం అవును కదా నీకు హంబగసూరా నువ్వు ಅದರ ಹಾಡಿದಾನವು నీవు మొగోని వారు నీవు ಅದರ ಹಾಡಿದಾನವು నీవు మొగోని అవు నీవు ఏమి చేయగలవే నన్ను ಅದರ ಹಾಡಿదానవు నువ్వు ఏం చేస్తావు నారివారి కురికినే నారివారు కురికినే నారివారు కురికినే కటాక్షి మధురాక్షి ఎవరు అనుకున్నవరు నన్ను? ఎవరు? మరి నా పార్వతి సుందరి వయ్యారి ఒక సవారి పార్వతి అనుకుంటున్నాను. నీవా? అవు కదా. అది శక్తిని వినరా నిన్ను అతము చేసేదా వారి అది శక్తి నీరు వినరా నీ మాటలు ఏలాంటిగా మాట్లాడుతున్నావురా? మధంపు చేత వదిలెక్కిన దున్నపోతు మంచి మాటలేతో
దుర్మార్గుడా, ఇంకా నీ అహంకారం పోతలేదు. ఇంతవరకు నీ దురహంకారం శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి అయినా గాని మరి మాయా అవతారం ఎత్తుకొని మాయా పార్వతి అవతారం ఎత్తుకొని మరియు ఆ యొక్క మాయా పార్వతి అవతారంలో శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి అయినా గాని మాయా అవతారం ఉంది. మరి ఆ యొక్క త్రిశూలము గదాశూలము తీసుకుపోయి, ఎందుకంటే ఈ యొక్క అంబకాసురునికి రాక్షసునికి ఈ యొక్క త్రిశూలం అందున నేను ఆనాడు వరములిచ్చాను త్రిశూలం చక్కం ఇచ్చాను. కాబట్టి ఈ యొక్క దుర్మార్గునికి ఇటువంటి ఇబ్బందులు, ఎందుకంటే నన్ను దృంచేది వాడు లేడు, నేను ఎవరి చేతిలో మరణం లేదని చెప్పని, మరణం లేదు నాకు, నేను సాగు లేదని చెప్పని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు శ్రీమన్నారాయణ ఈడు విరవీగుచున్నాడు అని చెప్పని స్త్రీ రూపమున మాయాపార్వతి అవతారం వేసుకొని వచ్చి ముగ్గురు మూర్తులు శ్రీమన్నారాయణ మరి విష్ణు బ్రహ్మ నారదుడు ఒకటయ్యి, నారదుడు అంతా ఒకటయ్యి ఆ యొక్క అంబకాసురుడైన గాని అహంకారం వదిలించాలని చెప్పిన ఆ యొక్క పార్వతిని ఆ యొక్క పార్వతీదేవి ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తి అయినా గాని మరి ఆ యొక్క మాయాపార్వతి అవతారం వేసుకొని వచ్చి మరి ఆ యొక్క అంబకాసురుని నరుణైన గాని ఘోర రాక్షసుని వధించాడు. కాబట్టి ఇద్దరు సుని యొక్క అంబకాసుర వధ సంపూర్ణము. జై అంబకాసురునికి జై, అంబకాసురునికి జై. అమ్మ తల్లి ఇక్కడ రాని, మీరు కూడా వీడియోలు వస్తాయి, ఇక్కడ రాని అమ్మ. అయితే కూడా
ఇగో వెంకటేశ ఎందుకంటే ఈ కళాకారులు ఎక్కడి కాదు నవలకారులు కాదు కాదు ఎక్కడైనా ఎక్కడైనా కానీ ఎక్కడైనా తిరుగుతాడు తిరుగుతాడు వెంకటేశ ఇవి కాదు ఈ 2 మండలాలు కొనిగిరి కానీ ఇక్కడ ఈ 2 జిల్లాలు తిరుగుతాడు కాబట్టి ఆయనకు మనకు 50 శుభ్రం ఇచ్చిండు ఆయనకు రెడీగా గుడిల బంగారం కొడుకులకు కోడళ్లకు బిడ్డలకు కొడుకులకు వాళ్ళ కథక సంపద కలిగి ఎన్నవా 50 శుభ్రములకు 50 కోట్లు కలిగాలి మరి వెంకటేశే శ్రీరామ జయ రామ ఉయ్యాలో శ్రీ సీతారామ ఉయ్యాలో ఆనందమిచ్చడి ఉయ్యాలో అయోధ్య రామ ఉయ్యాలో ఆనందమిచ్చడి ఉయ్యాలో అయోధ్య రామ ఉయ్యాలో సప్తమూర్తుల ఉయ్యాలో సప్తంగవంతరము ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాలో శ్రీ సీతారామ ఉయ్యాలో అయితే అంబకాసుర వద మరి ఒంగూరి రాములు తల్లిపెట్టి కాబట్టి ఒంగూరి రాములు పరమపదం చెందిండు కాబట్టి మమ్మల కళాకారుల ఇక్కడ దేశముల నుండి పిలిపించి ఒలిగొండ ఇక్కడ గట్కేస్తారము మరి ఎక్కడెక్కడ పిలిపించి అందరితో ఈ పండుగ చేసినట్టుగా మమ్మల్ని ఆడిపించి తినే తాగింది ఎవరు చూడరు, ఎవరు పేరు రాదు. మరి ఇప్పుడు పండుగ చేసినట్టుగా మేము ఈ యక్షగానము కళాకారులము ఆడినాం కాబట్టి పండుగ చేసినట్టు మంచిగా ఆయన కూడా కళాకారుడే. ఏడా మనం ఆట ఆడినా వచ్చి నాటకం చూసేది, వేషం కూడా వేసేది, అన్ని పాటలు పాడేది, మధ్యలో కూడా తాళం కొట్టేది, అన్ని మనకు సహకరించేది. కాబట్టి అతని కళాకారులు కాబట్టి మనం కళాకారులు పండుగ చేసినట్టు చేసినాము. ఈ అంబకాసుర వద మరి సూర్యపల్లి ఒంగూరి యాదగిరి బృందం ఇది. మరి అందు గురించి ఆయన ఆధ్వర్యంలో మనమందరిగా కళాకారులము ఎదురుగట్ల చిన్న యాదగిరి, పెద్ద యాదగిరి, ఎదురుగట్ల లక్ష్మయ్య, భాస్కరు, సందయ్య, నరసింహ, మళ్ళీ ఒంగూరి యాదగిరి, ఒంగూరి కృష్ణయ్య, ఒంగూరి భుక్షపతి వీళ్ళందరిగా కూడి మరి ఒంగూరి పొదలూరు దానయ్య సర్పంచ్ కూడా ఇక్కడే వచ్చి మాకు ఎప్పుడు మేము కలిసిపోతలేం కాబట్టి మరి సర్పంచ్ వారు కూడా వచ్చి ఇక్కడ మాకు ఎంతో కృషి చేసి మాతోని కూడి ఉన్నాడు. మరి ఈ కళాకారుల తరపున మాకు ఈ యక్షగాన కళాకారులను మరి మమ్మల్ని క్షమించాలి. మమ్మల్ని కూడా మరి ఎక్కడెక్కడైనా ఈ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మమ్మల్ని ఆదుకోవాలి. ఈ కళ ముగిసిపోకుండా మరి మాతోడే ఈ ముగిసిపోతుంది కాబట్టి పోకుండా మరి మా పిల్లలు కూడా నేర్పేటట్టుగా చేయాలి. మరి మమ్మల్ని ఆదరించాలి. మాకు ఏమి ఇంతవరకు అయితే మాకు ఏమి వస్తలేవు, ఏమి చేస్తలేవు. కళాకారులు అంటే గుర్తింపుతో చేస్తలేవు కాబట్టి ఇక మంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చెప్తున్నాము. మరి కళాకారులు ఆదుకోవాలి మమ్మల్ని మేము కోరుతున్నాము. ఎవరు చనిపోయినా అక్కడ కీర్తన చేస్తున్నాము, ఎవరు చనిపోయినా అక్కడ దినకార్యములు అయితే ఇట్లా మేము ప్రదర్శన ఇచ్చి మేము ఆటలు ఆడుతున్నాము. ఢిల్లీ దాకా పోయినాము కాబట్టి మరి శరద్ కూడా తమ్ముడు ఎంతో కష్టపడుకుంటా ప్రయాసపడుకుంటా మరి ఆయన షూటింగులు తీస్తూ మళ్ళా మమ్మల్ని కూడా తమ్మి అంటే అన్నాని ఇక్కడ వచ్చి మా తమ్ముడు మరి ఆయనకు కూడా మరి ఎల్లవేళలా మాకు సహకారం చేస్తుండు. నమస్కరిస్తున్నాము తల వంచి. మరి అందరికీ పంపాలని ఈ వీడియో పంపాలి, అందరూ మా వీడియో చూసి సంతోషించాలని చెప్పి ఈ అంబకాసుర వద నాటకం వీడికి ముగింపు చేస్తున్నాం. జై అంబకాసురునికి జై శరత్ భాయ్జీ ఇధరావుజీ. అరే ఎలాగెక్కడ లెక్కలు ఉన్నా